ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు పిక్సెల్ 7a మొబైల్ యొక్క బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది. ఈ మొబైల్ మనకి 4385 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుందన్నమాట. ఈ వీడియోలో చూద్దాం ఎంత డ్రాప్ అవుతుంది 1 హవర్ కంటిన్యూయస్‌గా మిక్స్డ్ యూసేజ్‌లో ఈ మొబైల్ అనేది. సో, మనం కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఓవరాల్‌గా 100%కి ఎంత స్క్రీన్ ఆన్ టైమ్ వస్తుంది అని. ప్రెజెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉందన్నమాట. నేనైతే సింగిల్ సిమ్ కార్డ్ అయితే యూజ్ చేస్తున్నాను అండ్ వైఫైకి అయితే కనెక్ట్ అయ్యాను. ఇకపోతే డార్క్ మోడ్ ఎనేబుల్ చేశాను అండ్ ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ రన్నింగ్ యాప్స్ అయితే లేవన్నమాట. ఇవే కాకుండా ఇంకా రిఫ్రెష్ రేట్‌ని 90 హెర్ట్జ్‌కి అయితే సెట్ చేశానన్నమాట ఆల్ టైమ్స్. బ్రైట్‌నెస్ లెవెల్‌ని 100%కి అయితే సెట్ చేశాను. ఇప్పుడైతే నేను ఒక యూట్యూబ్ వీడియో అయితే ప్లే చేయబోతున్నాను ఒక 10 మినిట్స్. దాని తర్వాత చూద్దాం ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది అండ్ ఏమైనా హీటింగ్ ఇష్యూస్ నేను నోటీస్ చేశానా అని. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం ఈ 4385 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ ఒక రోజు లేదంటే మోర్ దాన్ 1 డే అయితే లాస్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ ఒక గెస్ అనమాట అంతే. ఈ వీడియో చివరిలో మనం కాలిక్యులేషన్ చేసిన తర్వాత అర్థమవుతుంది అసలు ఇది కరెక్టా కాదా అని చెప్పని. ఇంకోటి యూట్యూబ్ వీడియో ప్లే చేసే టైంలో నేను ఒకటి నోటీస్ చేశాను. అదేంటంటే ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి యూట్యూబ్‌లో 4K హెచ్‌డీఆర్ కాంటెంట్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది మంచి విషయం అని చెప్పొచ్చు. సో, మీరు ఎక్కువ కాంటెంట్ లవర్స్ అన్నట్లయితే మీరు ఈ మొబైల్‌లో అద్భుతంగా అంటే హెచ్‌డీఆర్ వీడియోస్ అయితే చూడొచ్చనమాట ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా. ఈ మొబైల్ డిస్‌ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 6.1 ఇంచ్ ఓఎల్ఈడీ ప్యానెల్ అనమాట. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 81.8% అయితే ఉంది. ఈ డిస్‌ప్లే మనకి 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది మాక్సిమం. ఇకపోతే ఇది ఫ్లాట్ స్క్రీన్ అనమాట. ఇక ఈ ప్యానెల్ బ్రైట్‌నెస్ అనేది పీక్ 1000 నిట్స్ వరకైతే వెళ్తుంది డైరెక్ట్ సన్‌లైట్‌లో. ఒకవేళ మీరు ఇండోర్ కండిషన్స్‌లో యూజ్ చేస్తున్నారు అంటే పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదు ఈ డిస్‌ప్లేతో. అసలు ప్రాబ్లమే లేదనమాట. ఒకవేళ బయట కండిషన్స్‌లో డైరెక్ట్ సన్‌లైట్‌లో యూజ్ చేస్తున్నారు అంటే నేను ఇంకా టెస్ట్ చేయలేదు. టెస్ట్ చేసి మీకు ఫుల్ రివ్యూలు అయితే షేర్ చేస్తాను. ఎలా ఉంది బయట కండిషన్స్‌లో యూజ్ చేయాలనుకున్నట్లయితే. ఇంకా చాలా విషయాలైతే ఉన్నాయి ఈ మొబైల్ గురించి మాట్లాడుకోవడానికి. ఇప్పుడైతే మనం 10 మినిట్స్ మార్క్‌నైతే కంప్లీట్ చేసుకున్నాం. వీడియో అది కూడా యూట్యూబ్‌లో ప్లే చేసిన తర్వాత. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. 10 మినిట్స్ యూట్యూబ్ వీడియో ప్లే బ్యాక్ తర్వాత 99% అయితే ఉందన్నమాట బ్యాటరీ అనేది. 1% అయితే డ్రాప్ అయింది. ఇది సెకండ్ ఆర్ థర్డ్ బ్యాటరీ సైకిల్ అనమాట అంతే ఈ మొబైల్‌లో అన్బాక్స్ చేసిన తర్వాత నుంచి యూజ్ చేస్తున్నాను కదా! సో, అందుకే మనకి బ్యాటరీ ఎక్కువైతే డ్రాప్ అవ్వలేదన్నమాట. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా మాట్లాడుకున్నట్లయితే నేనైతే కొంచెం వార్మర్‌గా అయితే నోటీస్ చేశానన్నమాట. కొంచెం హీట్ అయితే అయింది డిస్‌ప్లే సైడ్. ఇంకా బ్యాక్ సైడ్ అయితే పెద్దగా అయితే అవ్వలేదన్నమాట. ఇదైతే ఓవర్ హీటింగ్ అయితే కాదు. కానీ కొంచెం వార్మ్‌గా అయితే నోటీస్ చేశాను నేను డిస్‌ప్లే సైడ్ అనేది. అది కూడా జస్ట్ 10 మినిట్స్ వీడియో ప్లే బ్యాక్‌కే. ఇప్పుడైతే నేను ఇన్‌స్టాగ్రామ్ అయితే యూజ్ చేయబోతున్నాను ఒక 10 మినిట్స్ వరకు. ఎందుకంటే ప్రెజెంట్ అందరూ కాంటెంట్ రీల్స్ చూస్తుంటారు. సోషల్ మీడియాలో ఎక్కువైతే టైమ్ స్పెండ్ చేసేస్తున్నారు అందరూ. సో, దానికోసమని ఒక 10 మినిట్స్ అయితే ఇన్‌స్టాగ్రామ్ మీకు ఓపెన్ చేసి పెడతాను. ఎంత డ్రాప్ అవుతుందో మనం చెక్ చేద్దాం. ఇకపోతే 30 సెకండ్ టైమ్ లిమిట్ అయితే పెట్టానన్నమాట ఈ మొబైల్‌లో. అందుకే ఈ మొబైల్ అనేది లాక్ అయిపోయింది. నేనైతే అది అబ్జర్వ్ చేయలేదన్నమాట. నేను నా వర్క్‌లో నేను బిజీ అయిపోయిన తర్వాత స్క్రిప్టింగ్ రాసుకుంటూ. మళ్ళీ అయితే చెక్ చేస్తే ఆల్మోస్ట్ 20 మినిట్స్ క్లోజ్‌గా అయినప్పుడు అబ్జర్వ్ చేశాను. ఇంకా సర్లే అని చెప్పని మళ్ళీ 20 మినిట్స్ తర్వాత నుంచి అయితే స్టార్ట్ చేశానన్నమాట. సెట్టింగ్స్‌లోకెళ్ళి డిస్‌ప్లే టైమర్ అనేది చేంజ్ చేశాను. తర్వాత స్టార్ట్ అయితే చేశాను మళ్ళీ టెస్ట్ అనేది. సో, ఈ 10 మినిట్స్ అనేది మనం రిమూవ్ చేసేద్దాం. అంటే నేను 1 హవర్ 10 మినిట్స్ వరకైతే ఈ వీడియో షూటింగ్ అయితే చేస్తున్నానన్నమాట. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి గూగుల్ టెన్సర్ G2 చిప్‌సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 5 నానోమీటర్‌తో బిల్డ్ అయిన చిప్‌సెట్. నేనైతే ఆల్రెడీ గేమింగ్ రివ్యూ అయితే పోస్ట్ చేశాను. ఈ ప్రాసెసర్ గురించి ఎలా హ్యాండిల్ చేస్తుంది ఈ మొబైల్ అని. మీరు కూడా అయితే చూడొచ్చన్నమాట. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లేకుంటే పైన ఐ కార్డ్స్‌లో లేదు అంటే ఈ వీడియో చివరిలో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలో నేను టెంపరేచర్స్ చెక్ చేశాను. ఎంత బ్యాటరీ డ్రాప్ అయింది అని చూపించాను. ఇంకా ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఎటువంటి సెట్టింగ్స్ యూజ్ చేశాను అన్నీ అయితే డీటెయిల్‌గా అయితే చెప్తానన్నమాట. ఒకవేళ మీరు ఈ పిక్సెల్ 7a మొబైల్‌ని గేమింగ్ పరంగా కొనాలనుకొని ప్లాన్ చేసుకున్నారు అంటే ఆ వీడియో చూడండి మీకు చాలా బాగా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. అన్నట్టు ఈ మొబైల్ ప్రైస్ చెప్పడం మర్చిపోయాను. ప్రెజెంట్ నేను కొన్నది ఈ మొబైల్ ఇన్ బిట్వీన్ 31,000-32,000 రూపీస్ అనమాట. మనకి ఆఫర్స్ టైమ్‌లో ఎంత లేదన్నా ఒక 25,000-30,000 ఆ మధ్యలో అయితే వస్తుంది. కార్డ్ ఆఫర్స్‌తో కలుపుకొని. సో, ఒకవేళ మీరు ఎక్స్‌చేంజ్‌లో ఏమైనా మొబైల్ రిటర్న్ చేసి కొంటున్నారు అంటే మీకు 20-25 ఇంకా తక్కువ కూడా అయితే రావచ్చనమాట. మీరు ఎక్స్‌చేంజ్ చేసే మొబైల్‌ని బట్టి. ఆ ప్రైస్‌కి ఈ మొబైల్ మనకి టాప్ 5 లిస్ట్‌లో అయితే ఉంటుందన్నమాట. ఆల్రైట్ మనమైతే ఇప్పుడు 10 మోర్ మినిట్స్‌ని అయితే క్రాస్ చేసాం ఇన్‌స్టాగ్రామ్ యూజ్ చేసి. ఇప్పుడు బ్యాటరీ అనేది చెక్ చేద్దాం. బ్యాటరీ వచ్చేసి 97% అయితే ఉందన్నమాట. ఇక హీటింగ్ ఇష్యూస్ పరంగా చూసుకున్నట్లయితే నేను ఎక్కడైతే అబ్జర్వ్ చేయలేదు వార్మ్ అన్న ఫీలింగ్ డిస్‌ప్లే సైడ్ అలాగే బ్యాక్ సైడ్ యూట్యూబ్ వీడియో ప్లే చేసినప్పుడు అయింది చూసారా ఆ విధంగా. అప్ టు నౌ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది ప్రెజెంట్. కానీ మనం ఇది ముందే అయితే చెప్పలేమన్నమాట. ఇప్పుడైతే నేను ఒక 4K వీడియోని అయితే రికార్డ్ చేస్తున్నాను. కెమెరా యాప్ ఓపెన్ చేసి ఒక 10 మినిట్స్ వరకు. చూద్దాం ఎంత బ్యాటరీ అనేది డ్రాప్ అయింది తర్వాత అని. ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి మాక్సిమం 4K 60 FPS వరకు అయితే వీడియో అయితే సపోర్ట్ ఉందన్నమాట బ్యాక్ కెమెరాస్‌తో. ఇక ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 4K 30 FPS వరకు అయితే ఉంది. ఇక బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ మెయిన్ కెమెరా వచ్చేసి 64 మెగా పిక్సెల్ అన్నమాట.
అనమాట. దీని అపర్చర్ వాల్యూ f1.9. సెకండ్ కెమెరా వచ్చేసి 13 మెగా పిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఇంకా మెయిన్ కెమెరాలో మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అంటే డ్యూయల్ పిక్సెల్ PDAF ఉంది, OIS ఉంది, ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సెకండ్ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, దీని ఫీల్డ్ ఆఫ్ వ్యూ వచ్చేసి 120 డిగ్రీస్. ఇక ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 13 మెగా పిక్సెల్ కెమెరా, దీని అపర్చర్ f2.2. ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా వెళ్ళి పిక్సెల్ మొబైల్స్ లో బెస్ట్ ఫీచర్స్ చెప్పు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పేది కెమెరాస్ అనమాట. అంత బ్రెయిన్ వాష్ అయితే అయిపోయాం అందరం మనం పిక్సెల్ అంటే కెమెరాస్ కి అని. అఫ్ కోర్స్ అది రియల్ కూడా అనుకోండి, మనకి మంచి ఫోటో అండ్ వీడియో క్వాలిటీస్ అయితే వస్తాయి పిక్సెల్ మొబైల్స్ లో వేరే డివైస్ తో కంపేర్ చేసుకున్నట్లయితే. ఇంకా మనకి లేటెస్ట్ పిక్సెల్ మొబైల్స్ లో చూసుకున్నట్లయితే గూగుల్ అయితే చాలా అంటే చాలా AI ఫీచర్స్ అయితే యాడ్ చేసింది అనమాట. ఇంకా రాను ఇంకా చాలా అయితే యాడ్ చేయబోతున్నారు వీళ్ళు. ఇంకా ఫ్యూచర్ మొత్తం AI స్టఫ్ అయితే నిండిపోతాయి అనమాట మొబైల్స్ అనేటివి. ఆల్రెడీ ఇప్పుడైతే మనం 10 minutes అయితే రికార్డ్ చేసాం వీడియో అనేది 4K ఈ పిక్సెల్ 7a లో. ఇప్పుడు చెక్ చేద్దాం బ్యాటరీ పర్సెంటేజ్ అనేది. ప్రెసెంట్ వచ్చేసి 93% అయితే ఉందన్నమాట. అండ్ ఆల్సో నేను చాలా హీటింగ్ అయితే నోటీస్ చేసిన డిస్ప్లే టాప్ సైడ్. ఇకపోతే పిక్సెల్ మొబైల్స్ ఏదైనా సరే మీరు 9 Pro గా తీసుకున్నా కూడా, Pro సిరీస్ తీసుకున్నా కూడా దాంట్లో కూడా మనకి ఇది కామన్ అనమాట. ఒకవేళ మీరు కెమెరా ఎక్కువసేపు యూస్ చేస్తున్నారు అంటే మొబైల్ అనేది హీట్ అవుతుంది. ఇంక ఈ టెంపరేచర్ కూడా చెక్ చేస్తే ఎంత టచ్ అవుతుందని చెప్పని ఇది ఆల్మోస్ట్ 40 degrees క్రాస్ అయితే అయిపోయింది అనమాట. 41 దగ్గరగా అయితే ఉంది, అది కూడా ఇండోర్ కండిషన్స్ లో. ఒకవేళ మీరు అవుట్డోర్ లో రికార్డ్ చేస్తున్నారు అంటే ఇంకా మీకే వదిలేస్తున్నాను ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుంది అని. అండ్ ఆల్సో నేను ఫుల్ కెమెరా రివ్యూ అయితే పోస్ట్ చేయబోతున్నాను ఈ మొబైల్ గురించి. ఆ వీడియోలో మాట్లాడుకుందాం మరికొంత ఇన్ఫర్మేషన్ ఈ కెమెరాస్ గురించి. ఇక ఈ టెంపరేచర్ అనేది లొకేషన్ టు లొకేషన్ కూడా అయితే చేంజ్ అవుతుంది అనమాట. మనం స్కూల్స్ లో చదివి ఉంటాం హీట్ ఆల్వేస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ అని. సో మీ ambient టెంపరేచర్ని బట్టి హీట్ అనేది వేరీ అయితే అవుతుంటుంది అనమాట. ఇప్పుడు వచ్చి నేను CPU థ్రాట్లింగ్ యాప్ ద్వారా ఒక 10 minutes అయితే థ్రాట్లింగ్ అయితే చేస్తున్నాను. చూద్దాం ఈ ప్రాసెసర్ ఎలా హ్యాండిల్ చేస్తుందని. ఈ CPU యాప్ లో మనకి గ్రాఫ్ అనేది చూపిస్తుంది అనమాట. దీంట్లో గ్రీన్ కలర్, ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ అయితే చూపిస్తుంది. ఒకవేళ ఇది గ్రీన్ కలర్ లోనే ఉంది అంటే గ్రాఫ్ మొత్తం మనకి ప్రాసెసర్ బాగుందని అండ్ ఎటువంటి టాస్క్ అయినా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, అంటే ప్రాసెసర్లో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఏమి లేవని. ఒకవేళ ఎల్లో కలర్ వచ్చింది అంటే అప్పుడప్పుడు మనకి ప్రాసెసర్లో డిప్స్ అయితే అవుతున్నాయని. ఒకవేళ రెడ్ కలర్ వచ్చింది అంటే మాత్రం దీనికి క్వైట్ ఆపోజిట్ అనమాట. ప్రాసెసర్ ఎక్కువ హీట్ అవుతుంది, అలాగే ఎక్కువ లోడ్ తీసుకుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ టు పవర్ అనేది డిఫరెన్స్ ఉంది అన్నట్టు. ఇక ఈ గూగుల్ టెన్సర్ G2 చిప్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఈ CPU థ్రాట్లింగ్ లో చాలా పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హీట్ కూడా అయితే చాలా అవుతుంది అనమాట ఈ ప్రాసెసర్ అనేది. ఈ CPU థ్రాట్లింగ్ యాప్ లో మనకి 40 degrees Celsius అయితే మార్క్ కంప్లీట్ చేసుకుందనమాట ఈ మొబైల్ అనేది సక్సెస్ఫుల్ గా. సో ఈ రిజల్ట్స్ ని బట్టి మనం చెప్పొచ్చు ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి చాలా హీట్ అయితే జనరేట్ చేస్తుంది హెవీ యూసేజ్ లో. ఇది ఆల్రెడీ మనం వీడియో రికార్డింగ్ చేస్తున్న టైంలో చేస్తున్నాం, ఇప్పుడైతే చూసాము. ఇంకపోతే గేమింగ్ లో కూడా అయితే చెక్ చేసాం అనమాట. 10 minutes CPU థ్రాట్లింగ్ యాప్ యూస్ చేసిన తర్వాత ఇదనమాట బ్యాటరీ పర్సెంటేజ్. ప్రెసెంట్ వచ్చేసి 91 అయితే ఉంది. ఇప్పుడైతే నేను CPU అండ్ GPU బెంచ్ మార్క్ టెస్ట్ అయితే చేయబోతున్నాను. మనం చూద్దాం పిక్సెల్ 7a మొబైల్ ఎంత స్కోర్ చేస్తుంది అని. అదేవిధంగా నేను మీతో రిజల్ట్స్ కూడా షేర్ చేసుకుంటాను అండ్ తర్వాత మనం బ్యాటరీ పర్సెంటేజ్ కూడా అయితే చెక్ చేద్దాం. ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గైస్, ఈ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ అనేది ఎక్స్ట్రీమ్ యూసేజ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మేబీ మీరు యూస్ చేస్తున్న ప్యాటర్న్ డిఫరెంట్ గా ఉంటుంది అండ్ పర్సన్ టు పర్సన్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. సో మీరు బ్రైట్నెస్ ఎంతలో పెట్టుకున్నారు, మీ చుట్టూ ఉన్న ambient టెంపరేచర్ ఎంత ఉంది, బ్యాక్గ్రౌండ్ లో ఎన్ని యాప్స్ రన్ అవుతున్నాయి, ఇంటర్నెట్ అని, సింగిల్ సిమ్మా, డ్యూయల్ సిమ్మా, ఇలా బోల్డ్ అని థింగ్స్ అయితే అఫెక్ట్ అవుతాయి అనమాట బ్యాటరీ బ్యాకప్ కి. సో అందుకే అన్ని వీడియోస్ లో నేను చెప్తూ ఉంటాను ఇలాంటి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కానీ వీడియోస్ అన్ని కూడా ఒక రెఫరెన్స్ కింద అయితే తీసుకోండి, కన్ఫర్మేషన్ కింద అయితే కాదనమాట. ఇవన్నమాట CPU స్కోర్స్ పిక్సెల్ 7a మొబైల్ వి. ఇప్పుడైతే నేను GPU టెస్ట్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇక ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పిక్సెల్ అనే కాదు డిఫరెంట్ మొబైల్స్ ఏది తీసుకున్నా, ఈవెన్ యాపిల్ ఐఫోన్స్ లో తీసుకున్నా కూడా మనకి ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ కి యూసేజ్ ప్యాటర్న్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది 100% ట్రూ. అందుకే మీరు రివ్యూస్ లో చూస్తుంటారు మీకు వచ్చినట్లు బ్యాటరీ బ్యాకప్ వాళ్ళకి రాకపోవచ్చు, వాళ్ళకి వచ్చిన బ్యాటరీ బ్యాకప్ మీకు రాకపోవచ్చు, అక్కడ క్లాష్ అయితే వస్తుంటుంది అనమాట. సో చాలా కామెంట్స్ నేను చూసే ఉంటాను, సో మాకంత రావట్లేదు నీకెట్లా వస్తుంది అది ఇది అని. దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇదే అనమాట. ఇవన్నమాట GPU రిజల్ట్స్ ఈ పిక్సెల్ 7a మొబైల్ ది. ఆల్రైట్ ఇప్పుడైతే మనం ఈ CPU అండ్ GPU స్కోర్స్ అయితే పుల్ చేసాం ఈ పిక్సెల్ 7a ది. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే బ్యాటరీ వచ్చేసి 87% అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే నేను స్ట్రెస్ టెస్ట్ అయితే చేయబోతున్నాను ఈ పిక్సెల్ 7a లో. చూద్దాం స్కోర్స్ అనేది ఏ విధంగా వస్తాయి ఈ మొబైల్లోని. ఈ టెస్ట్ ని అయితే ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను 1 hour 10 minutes అయితే చేస్తున్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ మనకి బ్యాక్ ఫైర్ అయింది కదా, డిస్ప్లే అనేది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోయింది, అందుకని ఎక్స్ట్రా 10 minutes అనమాట. మేబీ మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ఎందుకు ఓన్లీ 1 hour క్యాలిక్యులేట్ చేస్తున్నావు అంటే రిమైనింగ్
తర్వాత మొత్తం కంప్లీట్‌గా బ్యాటరీ అనేది డ్రైన్ చేయొచ్చు కదా అని. సీ గైస్ ఇప్పుడు కంప్లీట్‌గా బ్యాటరీ డ్రైన్ చేయాలి అంటే మెయిన్ లిమిటేషన్స్ చెప్తున్నాను. నాకున్న లిమిటేషన్స్. ఫస్ట్ థింగ్ నా కెమెరా అంతసేపు అయితే రికార్డ్ చేయదనమాట. బ్యాటరీ అయితే అంత ఇవ్వదు బ్యాకప్ అనేది. సెకండ్ థింగ్ వచ్చేసి అంతసేపు పెట్టినా కూడా మనకి వెరీ సటిల్ అనమాట. మరి పెద్ద డిఫరెన్స్ అయితే నోటీస్ చేయం. బట్ ష్యూర్ ఫ్యూచర్‌లో నేను కెమెరా అప్‌గ్రేడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొనబోయే కెమెరా అన్‌లిమిటెడ్ రికార్డింగ్ ఉండేటట్లే చూసుకుంటున్నాను. సో మనకి ఫ్యూచర్‌లో రాబోయే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియోస్ అన్నీ కూడా కంప్లీట్‌గా గంటలు అయితే రికార్డ్ చేయబోతున్నాను. చూద్దాం అసలు అంత ఓపికగా చేయగలనా లేదా అని చెప్పని. ఆల్రైట్ ఇప్పుడైతే మనం 1 అవర్ 10 మినిట్స్ మార్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. రైట్ నౌ బ్యాటరీ వచ్చేసి 86% అయితే ఉందన్నమాట. ఈ స్ట్రెస్ టెస్ట్‌ని ఇలానే కంటిన్యూ చేస్తున్నాను. తర్వాత మీకు ఫైనల్‌లో చూపిస్తాను ఎంత స్కోర్ చేసింది ఏంటి అని చెప్పని. సో ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే మనకి 14% అయితే డ్రాప్ అయింది. ఒక గంట యూజ్ చేసిన తర్వాత మొబైల్ అనేది. ఆ 10 మినిట్స్ అయితే రిమూవ్ చేసింది ఇన్‌స్టాగ్రామ్‌ది. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎంత డ్రాప్ అయింది అండ్ ఎంత హవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ వస్తుందని. సో మనం స్టార్టింగ్‌లో 100% అయితే ఉంది. ఇప్పుడు 86% అయితే ఉంది. ఈ రెండు వాల్యూస్‌ని మనం సబ్ట్రాక్ట్ చేస్తే 14 అయితే వస్తుందన్నమాట. అంటే ఆల్రెడీ చెప్పాను కదా 14% అయితే కన్జ్యూమ్ చేసుకుంది 1 అవర్ యూసేజ్‌కి. ఇక్కడ నేను ఒక సింపుల్ మ్యాథ్ గనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇవన్నమాట రిజల్ట్స్ అనేది ఈ పిక్సెల్ 7 ఏది. నేనైతే ఈ 14ని ఒక నెంబర్ అయితే మల్టిప్లై చేశాను. మనకి క్లోజ్ టు 100 వాల్యూ ఇచ్చేది. అది 7 అనమాట. అంటే 14 మల్టిప్లైడ్ బై 7 ఈజ్ ఈక్వల్స్ టు 98. ఇక్కడ 98 అనేది బ్యాటరీ పర్సెంటేజ్ అండ్ 7 అనేది టైమ్ ఇన్ హవర్స్ అనమాట. సో ఓవరాల్‌గా మనం ఈ ఇన్‌స్టాగ్రామ్ అని అవన్నీ మొత్తం రిమూవ్ చేస్తే 1% నుంచి 100% వరకు పిక్సెల్ మొబైల్ మనకి ఇన్ బిట్వీన్ 6 to 7 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు ఈ విధంగా కనుక యూజ్ చేసినట్లయితే. ఇది కంటిన్యూయస్ యూసేజ్‌కి చెప్తున్నాను గైస్. నాకు తెలుసు ఇలా అయితే ఎవరు యూజ్ చేయరు మొబైల్ అనేది మధ్య మధ్యలో బ్రేక్ ఇస్తూ ఉంటారు. ఒకవేళ మీరు పర్టిక్యులర్‌గా స్పెసిఫిక్ యాప్స్ యూజ్ చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కెమెరాని ఎక్కువ యూజ్ చేస్తున్నారు మొబైల్‌లో అంటే మీకు బ్యాటరీ డిఫరెన్స్ చాలా అయితే వస్తుందన్నమాట. పోనీ లేదంటే వాట్సాప్ యూజ్ చేస్తున్నారంటే మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. స్క్రీన్ ఆన్ టైమ్ ఎక్కువ అయితే వస్తుంది. ఎందుకంటే ఆ యాప్స్‌కి ప్రాసెసర్ పవర్ ఎంత రిక్వైరో దాన్ని బట్టి అయితే మనకి బ్యాటరీ బ్యాకప్ డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఒకవేళ ప్రాసెసర్ తక్కువ పవర్‌ని తీసుకొని టాస్క్‌ని కంప్లీట్ చేస్తుంది అంటే మనకి స్క్రీన్ ఆన్ టైమ్ ఎక్కువ వస్తుంది అండ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువైతే వస్తుంది. ఇంకోటి మీరు ఆలోచిస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఓకే నేను ఇప్పుడు 100% ఛార్జ్ చేసి మొబైల్‌ని యూజ్ చేస్తే నాకు ప్రతి ఒక్కసారి ఇంతే 6-7 అవర్స్ స్క్రీన్ ఆన్ టైమ్ వస్తుంది అని. బట్ ఆన్సర్ వచ్చేసి నో అనమాట. ఎందుకంటే మనకి బ్యాటరీ హెల్త్ అనేది డిక్రీజ్ అయిపోతుంది మనం యూజ్ చేస్తున్నప్పుడు. అందుకే నేను ఎప్పుడు రికమెండ్ చేస్తుంటాను మొబైల్‌ని ఎప్పుడు 100% వరకు అయితే ఛార్జ్ చేయకండి. నేను టెస్టింగ్ కోసం చేస్తున్నాను అంతే ఇది. సో మీరు 100% వరకు అయితే ఛార్జ్ చేయకండి. అండ్ ఆల్సో 25-30 మాక్సిమం 20 లోపల అయితే వెళ్ళకండి ఎప్పుడు కూడా. సో 20-80 ఆ బిట్వీన్‌లో అయితే మెయింటైన్ చేయండి. లేదంటే 85 వరకు కూడా సేఫ్ జోన్ అనమాట. ఇవన్నమాట స్ట్రెస్ టెస్ట్ నుంచి వచ్చిన రిజల్ట్స్ అనేది ఈ పిక్సెల్ 7a మొబైల్. సో ఫైనల్‌గా ఈ బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పిక్సెల్ 7a మొబైల్ మనకి ఇన్ బిట్వీన్ 6-7 అవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైమ్ అయితే ఇస్తుంది కంటిన్యూయస్‌గా యూసేజ్ చేసినట్లయితే. ఇది డీసెంట్ అనమాట. కానీ అద్భుతం అని అయితే నేను చెప్పట్లేదు. ఒకవేళ మీరు నార్మల్ యూజర్ అంటే మాత్రం మీకు 1.5 డే అయితే లాస్ట్ అవుతుంది ఈ మొబైల్ అనేది. ఒకవేళ మీరు హెవీ యూజర్ అంటే మాత్రం మీకు 1 డే కంప్లీట్‌గా అయితే రాదనమాట. మీరు మధ్యలో ఛార్జ్ చేయాల్సిందే మొబైల్ అనేది. ర్యాండమ్‌గా అప్పుడప్పుడు మీరు గేమ్స్ ఆడుతుంటారు. అప్పుడప్పుడు కెమెరా యూజ్ చేస్తుంటారు. కొంచెంసేపు మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెట్టేస్తుంటారు. అంటే మీరు ఈవినింగ్ టైం కల్లా మళ్ళీ మీరు మొబైల్ అయితే ఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇదైతే 2 రోజులు యూజ్ చేసే మొబైల్ అయితే కాదనమాట. ఒక రోజు లేదంటే 1.5 డే అంతే. ఇవన్నమాట మరికొన్ని వీడియోస్ పిక్సెల్ 7a మొబైల్‌ది. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ మొబైల్ గురించి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కాకుండా.